వీడియోలో మనం డెరివేషన్ అండ్ డెరివేషన్ ట్రీ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ డెరివేషన్ అంటే ఏంటంటే ఇది మనకి ప్రీవియస్ దాంట్లో ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లోని. ఈ ప్రొడక్షన్ రూల్స్ అనేవి ఒక సీక్వెన్స్లో ఫామ్ చేస్తే దాన్ని డెరివేషన్ అంటాం. పార్సింగ్ చేసేటప్పుడు మనకి 2 డెసిషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే ఏ నాన్ టర్మినల్ని రీప్లేస్ చేయాలి అనేది తీసుకోవాలి ఫస్ట్ డెసిషన్. సెకండ్ డెసిషన్ ఏంటంటే ఏ ప్రొడక్షన్ రూల్ అప్లై చేస్తే నాన్ టర్మినల్ని రీప్లేస్ చేయొచ్చు అనేది తెలుసుకోవాలి. ఈ 2 రూల్స్ అప్లై చేస్తే మనకి డెరివేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ డెరివేషన్ అనేది మనకి 2 టైప్స్ ఉంది. ఫస్ట్ వన్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ సెకండ్ వన్ రైట్ మోస్ట్ డెరివేషన్. ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటో చూద్దాం. ఈ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లోని ఇన్పుట్ అనేది స్కాన్ చేస్తూ రీప్లేస్ చేయడం అనేది ఎలా చేస్తామంటే లెఫ్ట్ టు రైట్ చేస్తాం. అందుకని దీన్ని లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అన్నాం. ఇన్పుట్ స్ట్రింగ్ ని ఎలా రీడ్ చేస్తాం, లెఫ్ట్ టు రైట్ రీడ్ చేస్తాం. దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. మనకి కొన్ని ప్రొడక్షన్ రూల్స్ ఇచ్చారు. ఈ ప్లస్ ఈ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఈ ఈక్వల్స్ టు ఏ ఆర్ ఈక్వల్స్ టు బి. ఇన్పుట్ స్ట్రింగ్ ఏమి ఇచ్చారంటే ఏ మైనస్ బి ప్లస్ ఏ. ఇలా మనం రాసుకుంటూ రావాలి ప్రొడక్షన్ రూల్స్ ని బేస్ చేసుకొని. దాని ఇటుపక్క మీకు కనిపిస్తుంది కదా ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఈ. ఫస్ట్ ఆ ప్రొడక్షన్ రూల్ని తీసుకున్నాం. అండ్ మనకి ఈక్వల్స్ టు ఈ ఉంది కదా, ఫస్ట్ ఈక్వల్స్ టు తర్వాత ఆ ప్లేస్లో మనం ఈ మైనస్ ఈని అప్లై చేసాం. సెకండ్ ప్రొడక్షన్ రూల్ని అప్లై చేసాం. అప్పుడు అప్లై చేశాక ఈక్వల్స్ టు ఈ మైనస్ ఈ ప్లస్ ఈ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా ఈక్వల్స్ టు తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఈకి ఈక్వల్స్ టు ఏని అప్లై చేసాం. అంటే థర్డ్ ప్రొడక్షన్ రూల్ని అప్లై చేసాం. అప్పుడు ఏమవుతుంది ఈక్వల్స్ టు ఏ మైనస్ ఈ ప్లస్ ఈ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ తర్వాత ఉన్న ఈకి థర్డ్ ప్రొడక్షన్ రూల్ని అప్లై చేసాం. ఏ తర్వాత ఉన్న ఈకి థర్డ్ ప్రొడక్షన్ రూల్ని అప్లై చేసాం. ఏమని బి అప్లై చేసాం ఈక్వల్స్ టు బి అని. సో ఏ మైనస్ బి వచ్చింది. నెక్స్ట్ లాస్ట్లో ప్లస్ ఈ ఉంది. ఈకి మన ఇన్పుట్ స్ట్రింగ్ ప్రకారం చూసుకుంటే ఏ మైనస్ బి వరకు వచ్చింది, ప్లస్ ఉంది. ఇంకా ఏ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో థర్డ్ ప్రొడక్షన్ రూల్నే మళ్ళీ యూజ్ చేసాం. ఏ మైనస్ బి ప్లస్ ఏ అనుకున్న ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఈ డెరివేషన్స్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్లో రావాలన్నమాట. అలా ఈ డెరివేషన్ అనేది చేయాలి. ఇది లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. నెక్స్ట్ వన్ రైట్ మోస్ట్ డెరివేషన్. సేమ్ ఎగ్జాంపులే తీసుకుంటాం. మనకి రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటంటే రైట్ టు లెఫ్ట్ చేస్తాం. ముందు ఏంటి లెఫ్ట్ టు రైట్ చేసాం కదా, ఇది రైట్ టు లెఫ్ట్ చేస్తాం. సేమ్ ఎగ్జాంపులే ఏ మైనస్ బి ప్లస్ ఏ సేమ్ స్ట్రింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం తీసుకున్న ప్రొడక్షన్ రూల్ అనేది ఈ మైనస్ ఈ తీసుకున్నాం. ఎందుకంటే రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి కాబట్టి. ఫస్ట్ ఈ మైనస్ ఈ తీసుకుంటే ఇటుపక్క ఈక్వల్స్ టు తర్వాత ఉన్న ఫస్ట్ ఈ కాకుండా సెకండ్ ఈ ఉంది కదా, దానికి ఈ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఈని అప్లై చేసాం. అంటే మనం రైట్ నుంచి లెఫ్ట్కి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్లస్ ఈ అప్లై చేస్తే లాస్ట్ ఉన్న ఈకి ఏని అప్లై చేసాం. థర్డ్ రూల్లో ఏంటుంది సెకండ్ ఈ ఉంది కదా, మనకి రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆ సెకండ్ ఈకి బి అప్లై చేసాం. బి ప్లస్ ఏ వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్లో ఉన్న ఈకి అప్లై చేయాలి. థర్డ్ రూల్ అప్లై చేస్తే ఏ మైనస్ బి ప్లస్ ఏ. మనకి ఎలా వచ్చింది రైట్ టు లెఫ్ట్ వచ్చాం. ఇది రైట్ మోస్ట్ డెరివేషన్. వీటి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మనకి ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఏబిబి ఇచ్చారనమాట. ఇది లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ అనేది ఫైండ్ చేయాలి. మనకి ప్రొడక్షన్ రూల్స్ ఏమి ఇచ్చారంటే ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏబి అండ్ క్యాపిటల్ ఏ టెన్స్ టు ఏ క్యాపిటల్ బి, బి టెన్స్ టు ఎస్బి. ఎస్ అనేది ఒక్కొక్కసారి ఎప్సిలాన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఎస్ తీసుకున్నాం. ఎస్ అంటే ఏంటి ఏబి. సో ఏబి ప్లేస్లో ఏ అంటే ఏంటి స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ బి. ఏ క్యాపిటల్ బి వచ్చింది. ఇప్పుడు మధ్యలో ఉన్న క్యాపిటల్ బి ఉంది కదా, ఆ క్యాపిటల్ బికి ఎస్బిని అప్లై చేసాం. ఎస్ అంటే ఏంటి కొన్నిసార్లు మనం ఎప్సిలాన్ తీసుకోవచ్చు. ఎస్ ప్లేస్లో ఎప్సిలాన్ అప్లై చేస్తే స్మాల్ ఏ అండ్ బి క్యాపిటల్ బి ఉంది. అది అక్కడ క్యాపిటల్ ఏ వచ్చింది కదా, స్మాల్ ఏ అనమాట. స్మాల్ ఏ బి ఉంది. ఇప్పుడు లాస్ట్లో బికి మనం ఏం అప్లై చేయొచ్చు, లాస్ట్ థర్డ్ ప్రొడక్షన్ రూల్ అప్లై చేసుకోవచ్చు కదా, బి టెన్స్ టు ఎస్బి. సో అది అప్లై చేసాం. అప్పుడు ఎస్ అనేది నల్ అవుతుంది, లాస్ట్లో బి ఉంది. అనుకున్న స్ట్రింగ్ అనేది వచ్చేసింది ఏబిబి. లెఫ్ట్ నుంచి రైట్కి చేసుకొని వెళ్ళాం లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో. నెక్స్ట్ రైట్ మోస్ట్ డెరివేషన్లోని రైట్ దానికి చేసుకొని వస్తాం అనమాట. ఎస్ టెన్స్ టు ఏబి తీసుకున్నాం. ఇందాకలో మనం ఏకి చేసాం కదా, ఇప్పుడు బీకి చేస్తున్నాం. అంటే రైట్ వైపు ఉన్నదానికి చేసాం. ఎస్బి అప్లై చేస్తే ఎస్ అనేది ఎప్సిలాన్ కదా, సో క్యాపిటల్ ఏ అండ్ బి ఉంది. క్యాపిటల్ ఏ ప్లేస్లో మనం ఏబి అని పెట్టుకుంటే స్మాల్ ఏ క్యాపిటల్ బి ఉంది. సో క్యాపిటల్ బిని ఎస్బి అనుకున్నాం. ఎస్ అంటే ఎప్సిలాన్ అనుకున్నాం. ఇవి స్టెప్స్ అనమాట. రైట్ మోస్ట్ డెరివేషన్ అనేది మనకి వచ్చేసింది. సెకండ్ ఎగ్జాంపుల్, మనకి ఇచ్చిన స్ట్రింగ్ అనేది
ఏఏ బీబీ ఏ బీబీఏ ఇచ్చారు. దీనికి లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ అనేది ఫైండ్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రొడక్షన్ రూల్స్ ఏంటి? S tends to AB ఆర్ స్మాల్ b క్యాపిటల్ ఏ ఆర్ S tends to A కానీ B కానీ AS B క్యాపిటల్ ఏ ఆర్ AS A క్యాపిటల్ B. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ రూల్స్ని బేస్ చేసుకుని అప్లై చేసుకుంటూ రావాలి. ఫస్ట్ S tends to AB తీసుకున్నాం, AB. సో S tends to AB అయితే మనకి B ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? సారీ గైస్, ప్రొడక్షన్ రూల్స్లో S tends to A స్మాల్ ఏ అండ్ S tends to స్మాల్ B ఉంది కదా. స్మాల్ ఏ ఉన్నది క్యాపిటల్ ఏ అనమాట అండ్ స్మాల్ బి ఉన్నది క్యాపిటల్ బి. ఇప్పుడు దాన్ని చూసుకుంటే బిని మనం ఏం రాసుకోవచ్చు? స్మాల్ ఏ క్యాపిటల్ బీబీ అని రాసుకోవచ్చు. సో అలానే రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు క్యాపిటల్ బిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? స్మాల్ బి అని రాసుకోవచ్చు. B tends to B పక్కన మనకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. మీకు ఆ పక్కనున్న ఫార్ములా చూస్తే మనం ఇది ఎలా రాసామో అర్థమవుతుంది. ఇది లెఫ్ట్ టు రైట్ చేసుకుని వచ్చాం. మనకి రైట్ మోస్ట్ డెరివేషన్ లో రైట్ టు లెఫ్ట్ చేస్తాం. పక్కనున్న ఫార్ములాస్ ని బేస్ చేసుకొని చూస్తే మీకు సరిపోతుంది. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ డెరివేషన్ ట్రీ. ఈ డెరివేషన్ ట్రీ అనేది ఏంటంటే మనకి ఏదైతే డెరివేషన్ చేసామో ఆ డెరివేషన్ కి గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఒక గ్రాఫ్ లా గీసుకుంటాం. దీనికి ఒక గ్రాఫ్ గీసుకోవాలంటే మనకి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏంటి అంటే రూట్ నోడ్ అనేది ఎప్పుడు కూడా స్టార్టింగ్ సింబల్ ని ఇండికేట్ చేయాలి. మనం దేంతో స్టార్ట్ చేస్తున్నామో అది రూట్ నోడ్ లో తీసుకోవాలి. సెకండ్ వన్, డెరివేషన్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ చేయాలి. అండ్ లీఫ్ నోడ్ అనేది ఎప్పుడు కూడా టెర్మినల్ నోడ్ అయి ఉండాలి. ఇంటీరియర్ నోడ్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా నాన్ టెర్మినల్స్ అవ్వాలి. ఇక్కడ టెర్మినల్ అనేది ఏంటంటే స్మాల్ లెటర్స్, నాన్ టెర్మినల్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. E ప్లస్ ఈ స్టార్ ఈ అండ్ ప్రొడక్షన్ రూల్స్ ఇవి ఇచ్చారు కదా, ABC. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఈ ప్లస్ ఈని తీసుకున్నాం. సో క్యాపిటల్ ఈ అనేది పైన ఉంది, అది రూట్ నోడ్ అనమాట. అది పెర్ఫామ్ చేసే ఆపరేషన్ ఏంటి అంటే ఈ ప్లస్ ఈ అలా తీసుకుంటాం. ఇప్పుడు సెకండ్లోని మనకి ట్రీకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలని చెప్పాం కదా. సో లెఫ్ట్ నోడ్ తీసుకుంటే లెఫ్ట్ నోడ్కి ఈ స్టార్ ఈని అప్లై చేసాం. నెక్స్ట్ ఈ స్టార్ ఈ అప్లై చేశాక మనకి మళ్ళీ లెఫ్ట్ నోడ్ ఉంది కదా, ఆ ట్రీకి లెఫ్ట్ నోడ్లోని ఏ అప్లై చేసుకున్నాం. నెక్స్ట్ B అప్లై చేసాం. నెక్స్ట్ C అప్లై చేసాం. ఇవి 5 స్టెప్స్ అనమాట. మీకు చూస్తే లాస్ట్ స్టెప్లో స్టెప్ 5 చూసుకుంటే A స్టార్ B ప్లస్ C వచ్చింది. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ అనేది వచ్చేసింది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇచ్చిన స్ట్రింగ్ ఏంటంటే BAB ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ప్రొడక్షన్ రూల్ ఏంటంటే BSB ప్రొడక్షన్ రూల్. S అనేది S tends to BSB, S tends to A or S tends to B. ఇప్పుడు స్టెప్ 1లో ఏం చేసామంటే BSB రాసుకున్నాం. BSB అనేది మళ్ళీ S ప్లేస్లో BSB రాసుకున్నాం. నెక్స్ట్ దాంట్లో వచ్చినప్పటికీ ఆ S ఉంది కదా, ఆ S ప్లేస్లో A రాసుకున్నాం. ఎందుకు అలా రాసుకున్నాం అంటే మనకు అనుకున్నట్టు BAB రావాలంటే అలా రాసుకోవాలి. అలా రాసుకున్నాక చూసుకుంటే మనకి లాస్ట్లో BAB వచ్చేస్తుంది స్టెప్ 2లో. ఇలా అనమాట మనం డెరివేషన్ ట్రీ అనేది ఇచ్చిన ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని అండ్ ప్రొడక్షన్ రూల్స్ని బేస్ చేసుకొని ఒక డెరివేషన్ ట్రీ అనేది గీసుకుంటాం. దీన్నే మనం పార్స్ ట్రీ అని కూడా అంటాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.